అల్లా సహాయం ఎలా వస్తుంది అంటే పైనుంచి దైవదూతలు లేకపోతే సహాబాల్లాగా ఇలా కాదు, అల్లా వైపు నుండి అద్భుతం ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న విషయం చెప్తాం, జాగ్రత్తగా వినండి. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఉన్నారు. మూసా అలైహిస్సలాం పుట్టుకకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల నుండి బనీ ఇస్రాయిల్ జాతి వాళ్ళందరినీ ఫిర్ఔన్ అనే రాజు బానిసలుగా చేసుకున్నాడు. అవునా? ఎప్పటి నుంచి దువా చేస్తున్నారు వాళ్ళు? అల్లా, ఈ దుర్మార్గపు రాజు నుండి మాకు విముక్తిని కలిగించు. అవుతుందా? ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం జన్మించారు. ఆయన జన్మించారు, ఫిర్ఔన్ యొక్క రాజ్యంలోనే పెరిగారు, పెద్దయ్యారు. ఆ తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయారు. తిరిగి వస్తూ ప్రవక్త అయ్యారు. అక్కడ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరు దైవ ప్రవక్తలై అల్లా తాలా ఏం చేశాడు? వీళ్ళ వద్దకు పంపించాడు. ఎవరి వద్దకు? ఫిర్ఔన్ వద్దకు. అల్లా ఎందుకు పంపించాడు? ఓ మూసా, వెళ్ళి ఫిర్ఔన్కి సందేశం అందజేయి. ఎందుకని? ఫిర్ఔన్ ఒక నినాదం ఎక్కువగా చెబుతూ ఉండేవాడు. ఏమని చెబుతూ ఉండేవాడు? అనా రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని. ఈ మాట ఎక్కువగా చెబుతూ ఉండేవాడు. నేనే దేవుణ్ణి అనేవాడు ఫిర్ఔన్. అలాంటి ఫిర్ఔన్ వద్దకు మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి సందేశం ఇచ్చారు. ఆ కాన్వర్జేషన్ అంతా కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది పక్కన పెడితే సందేశం ఇచ్చారు. ఇస్తే ఫిర్ఔన్ ఏమన్నాడు? జాగ్రత్తగా ఉండండి. ఫిర్ఔన్ ఎవరు? ఒక దేశానికి, ఒక పెద్ద కింగ్డమ్, ఒక పెద్ద రాజ్యానికి అధినేత. అలాంటి అధినేత వద్దకు ఇద్దరు సామాన్య వ్యక్తులు వెళ్ళి సందేశం అందజేశారు. ఫిర్ఔన్ అనుకుంటే ఈ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేయగలడు, ఈ ఇద్దరు వ్యక్తుల్ని తలలు తీయించేయగలడు. అవునా? కానీ ఫిర్ఔన్ ఏమన్నాడు? మూసా, నువ్వు ప్రవక్తవా? అయితే సాక్ష్యం ఏంటి చూపించు. మూసా అలైహిస్సలాం ఏం చేశారు? చూపించారు. చేతిలో ఉన్న ఆ చేతికర్రను పడేస్తే అది కాస్త సర్పం అయిపోయింది. రెండోది, తన చేతిని తన చంకలో పెట్టి తీస్తే మిలమిల మెరవసాగింది. అవునా? దీని తర్వాత కూడా నేను మీ మాట నమ్మను అని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసేయవచ్చు. కానీ ఫిర్ఔన్ ఏం చేశాడు? మూసా, నువ్వు మాంత్రికుల్లాగా ఉన్నావు కాబట్టి మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. ఒకసారి ఊహించండి, ఒక పెద్ద కింగ్డమ్కి కింగ్, ఒక పెద్ద రాజ్యానికి రాజు, ఇద్దరు సామాన్య వ్యక్తులకి ఒక రాజుకి ఏమైనా పోటీ ఉందా? ఏమైనా పొంతనుందా? ఎప్పుడైతే మనం సందేశం ఇస్తామో, మనం ఏ మధుకైతే సందేశం ఇస్తామో, ఆ సందేశం ఇచ్చిన తర్వాత నుంచి ఆ వ్యక్తి మనకు శత్రువు కాదు. ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించకపోతే అల్లాకు శత్రువు అయిపోతాడు. ఆ వ్యక్తి యొక్క మెదడుపై, బుర్రపై అల్లా ఎలాంటి పరదా వేస్తాడు అంటే అతని బుర్ర పనిచేయదు. కాంపిటీషన్ పెట్టుకున్నారు, శిక్షించలేదు. కాంపిటీషన్ పెట్టుకుంటే అప్పటి వరకు ఎవరైతే మంత్రగాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది మంత్ర విద్య ఏది, అద్భుతం ఏది, మిరాకిల్ ఏది, మ్యాజిక్ ఏది వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే సజ్దాలో పడిపోయారు. మేము విశ్వసిస్తున్నాము మూసా హారూన్ల ప్రభువుని అని అనేశారు. అప్పుడు కూడా ఫిర్ఔన్ ఏం చేశాడు? వీళ్ళని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి? మీరందరూ ఒకే బ్యాచ్ అనుకుంటాను, వాళ్ళు మీకు గురువుల్లాగా ఉన్నారు, మీరు వెనుదిరిగి రాకపోతే మిమ్మల్ని సిలువేస్తాను, వ్యతిరేక దిశలో మీ కాళ్ళు చేతులు నరికేస్తాను అన్నాడు. వాళ్ళని శిక్షించాడు. కానీ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తూనే ఉన్నాడు. అద్భుతం అంటే ఇలా జరుగుద్ది. మనము సందేశం ఇచ్చేసాము అంటే ఇచ్చిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి బాధ్యత మన మీద ఉండదు. ఆ వ్యక్తి అల్లా ఇద్దరు చూసుకుంటారు. ఎప్పటి వరకైతే సందేశం ఇవ్వమో అప్పటి వరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మనల్ని అందరినీ, ముస్లింలందరినీ శత్రువులుగా చూస్తుంటాడు, మన మీద దౌర్జన్యం చేస్తుంటాడు. ఆ దౌర్జన్యం కూడా జరుగుతూ ఉంటుంది. మనం మాత్రం దువా చేస్తూ ఉంటాము, ఎలాంటి ప్రయత్నం చేయము. కేవలం దువా చేస్తే సమస్య తీరిపోతుందా? మన వైపు నుంచి ఎంతో కొంత హర్కత్, ఎంతో కొంత పని జరగాలి. ఆ పని జరుగుతుందా లేదా? సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మిమ్మల్ని ఏదో నిలబెట్టి వెంటనే వెళ్ళిపోండి, మీ ఎమ్మెల్యే దగ్గరికి సందేశం ఇవ్వండి, మీ ఎంపీ దగ్గరికి సందేశం ఇవ్వండి అనే ఉద్దేశం కాదు. మనము ఆ పనిలో యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆ పని మనకు సాధ్యమైనంత మనం చేస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోండి. ఇప్పుడు సందేశ కార్యక్రమం ఇవ్వాలి అంటే, ఏమండి నేను ఆలిం కాదు, నేను ఎలా ఇవ్వను, నేను హాఫీజ్ కాదు, నేను ఎలా ఇవ్వను? సోదరులారా, ఆలిం అయిన వారి మీద వారి బాధ్యత, హాఫీజ్ అయిన వారి మీద వారి బాధ్యత.
ఎవరి దగ్గర ఎంత జ్ఞానమైతే ఉంటుందో దానికి సంబంధించిన బాధ్యత వారి మీద ఉంటుంది. మీరు సందేశ కార్యక్రమాలు అందజేయడము అంటే కేవలము ప్రసంగాలు చేయడము, కేవలము పాంప్లెట్లు పంచడము, ఖురాన్లు పంచడము మాత్రమే కాదు. సందేశం అందజేయడం అంటే మీరు ఏ రంగంలో ఉన్నారు, మీరు వ్యాపార రంగంలో ఉన్నారా, మీరు ఉద్యోగ రంగంలో ఉన్నారా, లేకపోతే మీరు ప్రజల్ని బోధించేవారుగా ఉన్నారా, టీచర్స్గా ఉన్నారా, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ వేరే వారికి సందేశం ఇవ్వాలి. అది ఒక చిన్న పాంప్లెట్ ద్వారానైనా, ఒక చిన్న బుక్లెట్ ద్వారానైనా మీ యొక్క క్యారెక్టర్ ఉట్టిపడాలి. అక్కడ అరే ముస్లింలు అంటే ఇలా ఉంటారా అని ఎప్పుడెప్పుడు ఆ వ్యక్తి అవకాశం చూస్తుండాలి. ఈ వ్యక్తి దగ్గర నేను ఎప్పుడు ఏ విషయం తెలుసుకోవాలి అని. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, ముస్లింలు అంటేనే కిలోమీటర్ దూరం పరిగెడుతున్నారు. అమ్మో ఆ సాయిబాబాతో పెట్టుకోకూడదండి, పెట్టుకుంటే ముంచేస్తాడు. ఈరోజు మన నాలుక సరిగ్గా లేదు, మన నడవడిక బిహేవియర్ కూడా సరిగ్గా లేదు. ఈ రెండూ లేని కారణంగా లోపల ఉన్న ఈమాన్ అయినా సరిగ్గా ఉందా, విశ్వాసం అంటే అది సరిగ్గా లేదు. ప్రవక్త వారు 40 సంవత్సరాలు తన యొక్క బిహేవియర్తో, వ్యక్తిత్వంతో సందేశం ఇచ్చారు. ప్రవక్త అవ్వకముందే ఆయనకి 2 బిరుదులు, సాదీఖ్, అమీన్ అని. సత్యసంధుడు, అమానత్దార్ అంటే ఏ విషయంలో కూడా మోసం చేయడు, నమ్మకస్తుడు. ప్రవక్త అవ్వకముందే వచ్చిన బిరుదులవి. ప్రవక్త 40 సంవత్సరాలు వ్యక్తిగతంగా వ్యక్తిత్వంతో సందేశం ఇస్తే మిగతా 23 సంవత్సరాలు నోటి ద్వారా ఇచ్చారు. మరి ఈరోజు మన దగ్గర అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయా? క్యారెక్టర్ అనగానే దాదాపుగా అందరూ పడిపోతారు, ఎవరు నిలబడలేకపోతున్నారు. ఒకవేళ క్యారెక్టరే లేదనుకోండి, ఇక చిలక పలుకులు ఎన్ని పలికినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈరోజు చాలా సునాయాసమైన పని ఏంటో తెలుసా, ఇలా కుర్చీ వేసుకొని కూర్చొని ప్రసంగం చేయడం చాలా సులువు, మాటలు చెప్పడమే కదా. దీనికంటే సులువైంది ఇంకోటి ఉంది. అదేమిటి, మీలాగా ఇలా గోడలు కానుకొని వినడం ఇంకా ఈజీ. ఇలా చెప్పడం ఈజీ, ఇలా వినడం ఇంకా ఈజీ. కష్టం ఏంటి, చెప్పిన దానిపై ఆచరించడం చాలా కష్టం. కాబట్టి మనం ఆచరించాలి. ఆచరించకుండా ఇలాంటి ప్రసంగాలు ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎన్ని ప్రసంగాలు వింటున్న ప్రతిసారి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు, ఇంటికి వెళ్తే అసలు ఇంకేం గుర్తుండదు. మళ్ళీ రోజువారీ జీవితం అవే సమస్యలు, అవే అప్పులు, అవే బాధలు, అన్నీ అవే, ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మార్పు అనేది కావాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది. యూట్యూబ్లో మీరు కొట్టండి, లక్షల్లో కాదు కోట్లల్లో ఉన్నాయి ప్రసంగాలు. తెలుగులో, ఉర్దూలో, ఇంగ్లీష్లో, తమిళ్లో, కన్నడ, ఏ భాష కావాలంటే ఆ భాష. ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోనూ ప్రసంగాలు ఉన్నాయి, అన్ని అంశాల మీద ఉన్నాయి ప్రసంగాలు, అన్నీ ఉన్నాయి. మార్పేది అంటే ఎవరూ కూడా ఆచరించాలి అనే ఉద్దేశంతో కానీ, నేను మారాలి అన్న ఉద్దేశంతో కానీ వినటం లేదు. ఏదో టైంపాస్. ఈయన ఏదో విజయవాడ నుంచి వచ్చాడంటండి, ఏంటో కొత్తగా చెప్తాడంట, విందాము. ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడంట, ఆయన ఎలా చెప్తాడో విందాం. ఆయన ఏం చెప్తాడు, అందరు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ మనం ఇలాగే ఉంటే అల్లా ఎలాగైతే చెప్పాడో అల్లా శాపం ఉంటుంది, మరియు ఉండేవారందరి శపించే వారందరూ కూడా మనల్ని శపిస్తారు.